హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణం 23వ రోజు పారాయణం. పురంజయునికి ముక్తి. అత్రి మునీంద్ర, శ్రీహరి కృప వలన విజయుడు అయినటువంటి పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని అంటూ అగస్త్యుడు కోరడంతో అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు. భగవంతుని కృప వలన యుద్ధంలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు స్వర్గంలో ఇంద్రుడి వలె తన రాజ్యంలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్ట ప్రవర్తనని విసర్జించి సత్యపాలన చేస్తూ సత్య ధర్మాలను ఆచరిస్తూ దాన యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ చేస్తూ హరిషడ్వర్గాలను జయించి పరమ విష్ణు భక్తుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో సకల తీర్థాలలో విష్ణువుని పూజించడం వలన తన జన్మ తరిస్తుందోనని ఆలోచిస్తూ ఉండేవాడు. హరిసేవా తత్పరుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయుడిని ఉద్దేశించి ఇలా పలికింది. ఓ పురంజయుడా, నేను చెప్పేది శ్రద్ధగా విను. కావేరీ నదీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడు పేర అక్కడ వెలసిన విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి విముక్తుడివు కమ్ము అని అంటూ ప్రబోధించడంతో పురంజయుడు రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి నగరాన్ని విడిచిపెట్టి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్య భాగంలో ఉన్నటువంటి భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీరంగ పట్టణాన్ని చేరి అక్కడ వేంచేసి ఉన్న శ్రీరంగనాథుని సేవలు చేస్తూ ప్రతి క్షణం ఓ రంగనాథ శ్రీరంగనాథ అని హరినామస్మరణ చేస్తూ జపదాన విద్యుత్ ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకుని భార్యతో పాటుగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాన్ని ఆచరించి విష్ణువు సేవలో లీనమై అంతిమ దశలో వైకుంఠాన్ని చేరుకున్నాడు అని అత్రి మహర్షి అగస్త్య మునీశ్వరుడికి తెలిపాడు. ఇంతటితో 23వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.